హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. పిచ్చి పిచ్చిగా ఉందా అనుకుంటున్నారు. ఇప్పుడేనండి స్కూటీ మీద మెటీరియల్ కావాలంటే అర్జెంటు తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే పట్టు శారీస్కి వచ్చేటప్పటికి పాలిస్టర్ ఫాల్స్ యూజ్ చేస్తానండి. ఎక్కువ మోస్ట్లీ అవే వేస్తాను. ఆ మెటీరియల్ కోసం వెళ్ళి వచ్చాను. జస్ట్ రెడీ అయినాయి ఇప్పుడు డెలివరీకి. కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, వాటి గురించనే చేస్తాను. పెద్ద స్పెషల్ ఏమీ లేవు, నార్మలే. ఇవి వచ్చేటప్పటికి ఈ పాప పుట్టినప్పటి నుంచి చేస్తాను. అంటే వీళ్ళు మమ్మీ డాడీ మ్యారేజ్ కుట్టాను. ఇప్పుడు ఆ పాపకు వచ్చేటప్పటికి 11 ఇయర్స్కి వచ్చింది. రేపు వాళ్ళ బర్త్డే ఉంది, పాప బర్త్డే ఉంది, వాళ్ళ మ్యారేజ్ డే ఉంది. 2 ఒకేషన్స్ వచ్చినాయన్నమాట. వాళ్ళకి కుట్టించాను. చూడండి, మనకి 2.5 మీటర్స్ 3 మీటర్స్ చిన్న బిట్స్ అని ఉంటాయి కట్స్లో. ఇలా తెచ్చుకున్నాం అనుకోండి. చూడండి, చిన్న పాపకి క్రాప్ టాప్ పెట్టండి సింపుల్గా. అన్నీ ఫుల్గా కాకుండా, ఎక్కువ కాస్ట్లీ కూడా కాదండి. మీటర్ 100 రూపీస్ 120 రూపీస్ అంతే. దాన్ని కూడా చూడండి ఇట్లా ఐరన్ ప్లేట్స్తో మంచిగా అంగా వచ్చింది. ఇదిగోండి, ఫిల్ట్ ఇలా వచ్చేసింది. లైనింగ్ కూడా కాటన్ వేసాం. కంఫర్ట్ ఉంటుంది పిల్లలకి, సింపుల్గా క్యాజువల్ వేర్ ఉంటుంది. చిన్న పిల్లకి కూడా స్కాలప్ పెట్టొచ్చా అనుకుంటాం కదా. చిన్న స్కాలప్ చూడండి, క్రాప్ టాప్ బ్లౌజ్ ఇలా పిక్ చూసుకోండి. ఇలా సింపుల్గా బార్డర్ కలర్. ఒక 90 సెంటీమీటర్స్ క్లాత్ అయితే మనకి క్రాప్ టాప్ అయిపోయింది. పాప కంఫర్ట్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉండదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. చిన్న బుట్ట పెట్టి స్కాలప్ ఇచ్చాం అంటే హాఫ్ బ్లౌజ్లానే చిన్న పాప కూడా కింద కూడా స్కాలప్ ఇచ్చాం. చూడండి, ఇది వచ్చేప్పటికి బ్యాక్ ఓపెన్. ఈ చిన్న కీ హోల్లో కూడా కనిపిస్తుందో లేదు, ఇదిగోండి ఇంత స్కాలప్. అది చిన్నదిగా ఏముంది అనుకుంటారు, ఆ ఫినిషింగ్ కోసమనే చూపిస్తున్నాను. ఓకేనా. ఈ బర్త్డే అనేటప్పటికి అంటే కాస్ట్లీ వేసుకుంటాం. ఎంత కాస్ట్లీ వేసుకున్నానండి, ఎంత పుట్టుబట్టలు వేసుకున్నా పిల్లలకి కంఫర్ట్ ఉండే వేస్తే అది ఫుల్ డే ఉంచుకున్నా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇదిగో తను ఇలా బిట్టు బాగుందని తెచ్చుకున్నాను ఆంటీ అంది. అందుకని ఆ పాపకి చిన్నగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తాం. ఏమీ లేదండి, నెక్కునే మోడల్ నెక్కు. ఈ చిన్నపిల్లలకి బుట్ట హ్యాండ్స్ బాగుంటాయి కదా. ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి వీ కటింగ్. ఒక్కళ్ళకే కదా, ఒకటే మోడల్ ఏం బాగుంటుంది. అందుకని ఎక్కువ కూడా కొంచెం మోడల్ వచ్చింది. బ్యాక్ కూడా చూడండి స్టార్లో స్కాలప్. ఇది వచ్చేప్పుడు చిన్న స్కాలప్. ఇదేమో కనిపిస్తుందా, ఇది వచ్చేటప్పటికి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మమ్మీలేండి లెగ్గిన్స్ వాడే వాళ్ళకి సైడ్ కట్స్ అంటే ఇష్టం ఉండదండి. అలా లెగ్గిన్స్ వాడాలి, స్కూటీ మీద వెళ్ళటానికి కంఫర్ట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది వచ్చేటప్పటికి A1 టాప్ అంటాం. అంటే సైడ్ కట్స్ ఉండదు. మన క్లాత్ కొంచెం 1 మీటర్ టాప్ కంటే 1 మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే చూడండి ఎక్కువ. అంటే ఇక్కడ బాడీ అంబ్రిల్లా లాగా బాడీ కటింగ్ చేయకుండా క్లాత్ క్రాస్లో వేసేసి ఇలా స్టిచ్ చేయించుకుంటే కంఫర్ట్ ఉంటుందండి. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ అనమాట. అందుకని ఈ 2 టిప్స్ చెప్దామని చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ కట్స్లో సింపుల్ బిట్స్. చూడండి, కాటన్ క్లాత్ డ్రామా కట్స్లో అట్లా మనకి కట్స్లో దొరుకుతాయి కదా, అలాంటి కట్ బిట్స్లో తెచ్చుకున్నవి. సింపుల్గా స్టిచ్చింగ్ ఛార్జ్ పెట్టుకుంటే కాటన్ లైనింగ్ వేసుకుంటే మనకు కంఫర్ట్ ఉంటుంది. రెడీమేడ్ టాప్ తెచ్చుకునే కంటే కూడా మనకి ఎలా కంఫర్ట్ కావాలి, ఎలా ఫిట్టింగ్ కావాలి చూడండి. ఇది షేప్ కూడా చక్కగా కనపడుతుందో అందుకని చెప్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.